ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ అమ్మ. మేము మీ బ్రదర్ మీరు పరిచయం కాకముందు మా పరిస్థితి వేరే ఉండే. ఆమేన్. అప్పుడు 8 months నుంచి శాలరీస్ లేవు మాకు. అమ్మా. నుంచి పాత కంపెనీలో శాలరీస్ లేకపోతే అప్పుడు మేము ఎవరిని ₹1 అడగకుండా అట్లనే చదువుకున్నాం 8 months. తర్వాత వేరే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. అందులో జాయిన్ అయిన తర్వాత ఆ నెలలోనే మీరు మీ ద్వారా మాకు పరిచయం ప్రసన్న ద్వారా మీరు మాకు పరిచయం అయ్యారు. ఆ రోజు మీరు ప్రసన్నకు చెప్పారంట మీ అన్నయ్య జీవితంలో అద్భుతం జరుగుతుందని. ఒక రోజు అవును. నేనే మాకు ఇంకా వేరే ఆ కంపెనీలో జాయిన్ అయ్యి నెలే అవుతుంది. మీరు చెప్పిన నెక్స్ట్ డేనే మాకు వేరే కంపెనీలో అంతకి రెట్టింపు తోటి శాలరీ తోటి వేరే కంపెనీలో మాకు ఈయనకు జాబ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అది కంపెనీలో జాయిన్ అయిన నెలలోనే కంపెనీ వాళ్ళే ల్యాప్టాప్ కొనిచ్చారు. మళ్ళీ ఇటు ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి కూడా పంపిస్తామన్నారు. ప్రైజ్ ది లార్డ్. మాకు ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ డబ్బులు కారు కట్టి డౌన్ పేమెంట్ కింద కారుకు వాళ్ళే కట్టారు. 4 lakhs కట్టి మేము కారు ఒకే నెలలో కారు ఇల్లు 2 మీ ప్రార్థన వల్ల మాకు ఎంత మేలు జరిగిందంటే ఒకే నెలలో కారు ఒక్క వారంలోనే కారు ఇల్లు 2 వచ్చినాయి మాకు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. సిస్టర్ గారు చక్కటి సాక్ష్యం. మరి సిస్టర్ గారు కొరకు వాళ్ళ ప్రసన్న చెప్పినప్పుడు మా వదిన గారు అన్నప్పుడు అమ్మ సిస్టర్ గారి కుటుంబంలో బ్రదర్ గారి కుటుంబంలో గ్రేట్ మెరకల్ అవుతుంది. మళ్ళీ జాబ్ అన్నారు, జాబ్ కూడా సాయం చేస్తాడు దేవుడు అన్న. నేను ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించానో ఆ కుటుంబంలో ఒకేసారి అన్ని కార్యాలు చేశాడు. ఎంత అద్భుతం అంటే మరి 8 నెలలు మరి ఎటువంటి సాలరీ లేక ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబంలో ఊహించని గొప్ప కార్యాలు జరిగించాడు. ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు. నిజంగా వారి జీవిత చరిత్రనే మార్చేశాడు. అవును, ఒక్క మాట దేవుని నుంచి వస్తే చాలు, మరి ప్రవచన మాట అది ఎంతో అద్భుతము చేస్తాడు చూడన్నమ్మన్నా అంతే. వెంటనే వారం రోజుల లోపలనే చకచక కార్యాలు జరిగిపోయినాయి. ఇదంతా నా గొప్పతనం కాదు, కానీ ఆయన మహా మహిమను బట్టి ఆయన గొప్ప కృపను బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. మరి ఆ కుటుంబం నిజంగా పరిచర్యలు ఎంతగానో సపోర్ట్ గా ఉంటున్నారు. అలాగే ఆ కుటుంబాన్ని ఇంకా అనేక రెట్లలో దేవుడు సమృద్ధినిచ్చునుగాక. వారి చేతి పనులను, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి బలమైన కార్యాలు ఆ కుటుంబంలో జరిగించునుగాక. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యు ఆల్.